అందరికీ నమస్కారం అండి. ఎంఆర్ఎన్ కాయిన్స్కు స్వాగతం. ఈరోజు నేను కాయిన్స్ బుక్ నుంచి అంటే సైనత్ రెడ్డప్ప గారి బుక్ 23, 24 అంటే 1835 నుండి 2024 వరకు ఈ బుక్ చూడండి. 1835 నుండి 23 వరకు సైనత్ రెడ్డప్ప గారి బుక్ అండి. చాలామంది ఉండేసి ఏమనుకుంటారు తెలుసా, ఈ కాయిన్కి చాలా వాల్యూ ఉంది, చాలా ధరలు వస్తాయి అని అనుకుంటున్నారు. కాకపోతే ఈరోజు నుండి నేను ప్రతి ఒక్క కాయిన్ ఎంత రేటు పలుకుతుంది అనేది మాత్రమే చెప్తానండి. ఇంకా వేరేది ఏంటి లేదు. నేను కాయిన్స్ కూడా ఇప్పుడు నుంచి కొననండి. ఇంకా నేను కాయిన్స్ ఇప్పుడు నుండి కొనను. కాకపోతే కాయిన్స్ ఎలా ధరలు ఉంటాయి అనేది మాత్రం నేను చెప్తాను. కాయిన్స్ ఇప్పటి వరకు నేను చాలా తీసుకున్నానండి. చూడండి, నా పార్సల్ కూడా ఇలాగే ఉంది. ఇంకోటి పార్సల్ అండి, నా పార్సల్ ఇది. నాకు పార్సల్ వచ్చింది. కాయిన్స్ అన్నీ పార్సల్ ఇలా బోల్డ్ అన్నీ ఉన్నాయి, బోల్డ్ అన్నీ వచ్చినాయండి నాకు పార్సల్ అయితే. ఇంకా కాయిన్స్ అయితే నేను తీసుకోవటం లేదండి. ఇది నాకు వచ్చిన పార్సల్ అండి. ఓకేనా అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నయా పైసా అండి, ఇది నయా పైసా కాయిన్ ఇది. ఓకేనా, రోజు ఒక్కొక్కటి చెప్తుంటానండి. నయా పైసా కాయిన్ 1953 నుండి 1960 వరకు 61 వరకు ఇలాంటి కాయిన్లన్నీ తయారైనాయండి. నయా పైసా, ఒక నయా పైసా కాయిన్ 1953లో చూడండి. ఇలా వెరీ ఫైన్ అంటే వెరీ ఫైన్, ఎక్స్ట్రా ఫైన్, యుఎన్సి కండిషన్, స్కేర్ రేర్ అండి. ఎన్ని ఊర్లలో తయారైంది? హైదరాబాద్ మింట్లోనా, కలకత్తా మింట్లోనా, బొంబాయి మింట్లోనా? స్కేర్ ఉండేసి ఏది కాయిన్ అండి? హైదరాబాద్ మింట్లో తయారైన కాయిన్, తర్వాత కలకత్తాలో తయారైన కాయిను. కాకపోతే వీటి ధర ఎంత ఉంటుంది తెలుసా? 10 రూపాయలు అండి. 10 రూపాయలు. మంచి కండిషన్ అయితే 15 రూపాయలు. లేదా అంటే యుఎన్సి అంటే యాక్చువల్గా ఎవ్వరు టచ్ చేయకున్న కాయిన్. అలాంటిదైతే హైదరాబాద్ మింట్ అయితే 30 రూపీస్ అండి వాల్యూ. అంతేలే కానీ మన వాళ్ళు అందరూ వేలల్లో వస్తాయని అనుకుంటున్నారు. అదంతా లేదు, అదంతా అబద్ధము. నెక్స్ట్ 1958 ఇది 2 మింట్లలోనే తయారైందండి. బొంబాయి అండ్ హైదరాబాద్. ఒకటి కామన్ కింద ఇచ్చినాడు, ఒకటి స్కేర్ అంటే పనికి వచ్చేది. 10 రూపాయలు వెరీ ఫైన్ కండిషన్లో, ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో 25 రూపాయలు. యుఎన్సి అంటే ఎవ్వరు టచ్ చేయకున్న కాయిన్, అలాంటిదైతే 75 రూపాయలు మాత్రము. ఈ 2 మింట్లలో తయారైందండి. బొంబాయి మింట్, హైదరాబాద్ మింట్. మనకి కాయిన్స్ తయారయ్యేది 4 మింట్లలో తయారవుతుందండి. ఇది 1959 చూడండి. ఇదైతే బొంబాయి మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు, బొంబాయి, కలకత్తా, హైదరాబాద్, బొంబాయి కూడా అండి. మొత్తం 4 మింట్లలో ఇది తయారైందండి. ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో 5 రూపాయలు, వెరీ ఫైన్ కండిషన్లో 10-15 రూపాయలు, యుఎన్సి కండిషన్లో 30 రూపాయలు. ఈ కండిషన్లో ఉండేసి కలకత్తా అండ్ హైదరాబాద్ మాత్రమే, మిగతావన్నీ కామన్ అండి. అలా ఉంటుందండి బుక్ ప్రైస్. తర్వాత 1960లో బొంబాయి, కలకత్తా, హైదరాబాద్ మింట్ చూడండి. 100 రూపాయలు ఉండే చూడండి లాస్ట్. అంటే ఎవ్వరు ముట్టుకోకున్న కాయిన్ అయితే 100 రూపాయలు ఉంది. ఏది? కలకత్తా మింట్ నుంచి హైదరాబాద్ మింట్ చూడండి మీరే. వెరీ ఫైన్ కండిషన్లో 25 రూపాయలు, ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో 50 రూపాయలు. ఎవ్వరు టచ్ చేయకున్న కాయిన్ అయితే 100 రూపాయలండి. ఇది అండి కాయిన్స్ యొక్క ప్రైసెస్. తర్వాత 1961లో అన్నీ కామన్ కాయిన్స్. అంటే సి అంటే కామన్, ఎస్ అంటే స్కేర్ అండి,
ఆర్ అంటే రేర్, అది కూడా చూపిస్తానండి, నిదానంగా చూపిస్తాను. వీటికి నయా పైసా అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకో వన్ నయా పైసా అండి. ఇది చూడండి, స్కేర్లో ఏమున్నాయి, 1962. ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో 10 రూపాయలు, వెరీ ఫైన్ కండిషన్లో 25 రూపాయలు, యుఎన్సిలో 75 రూపాయలు. ఇది కలకత్తా మింట్ మాత్రమేనండి. ఇది చూడండి, హైదరాబాద్ మింటు స్కేర్లో ఉంటుంది, కలకత్తా మింట్ కూడా స్కేర్. ఇవి 2 మింట్లు స్కేర్ అండి. మిగతాదంతా ఇది సి అంటే కామన్. ఓకేనా అండి. నెక్స్ట్ ఉండేసి 1963. ఓకేనా. సి అని ఇచ్చినాడండి. సి అంటే కామన్, ఈ కాయిన్స్ అంతా పనికి రావు అనేసి. ఓకేనా. ఇవి 1962, 63 2 సంవత్సరాల్లోనే మాత్రము ముద్రించబడి ఉన్నది. నెక్స్ట్ ఇదండి చూడండి, 1 పైస్ 1964లో ఒకే సంవత్సరంలో 1 పైస్ ముద్రించబడినది. చూసినారా, సి అని ఇచ్చినారు. కాకపోతే మన వాళ్ళకి అందరికీ వేలల్లో ఉంటాయి అది ఇది అని అనుకుంటారండి. ఇదంతా తప్పు. యాక్చువల్గా చూడండి, సి అంటే కామన్. ఈ కాయిన్స్ ఏమిటికి పనికి రాని కాయిన్స్. ఓకేనా. నెక్స్ట్ అండి 1 పైస్. ఇది 1 పైస్ ఎక్కడి నుంచి, 1965 నుండి 1972 వరకు. చూడండి, ఇప్పుడు అర్థమైంది కదండి. ఈ పొజిషన్లోకి వెళ్ళిపోదాం. 1965 చూడు, బొంబాయి మింట్, హైదరాబాద్ మింట్ 2 మింట్లలోనే మాత్రమే తయారు చేస్తున్నారండి. హైదరాబాద్ మింట్ స్కేర్లోకి వస్తుందండి. వెరీ ఫైన్ కండిషన్లో 15 రూపాయలు, ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో 35 రూపాయలు, యుఎన్సి అంటే ఎవరు టచ్ చేయకున్న కాయిన్ అయితే 100 రూపాయలు. అది బొంబాయి మింట్ అయి ఉండాలి. తర్వాత హైదరాబాద్ కూడా చూసుకోండి, 1965లో 15, 25, 50 రూపాయలు. అంటే ఎవ్వరు టచ్ చేయకున్న కాయిన్ హైదరాబాద్ అయితే 50 రూపాయలు అండి. దీని యొక్క వాల్యూ. 1966 చూడండి, అన్ని కామన్ ఉన్నాయి. సి అంటే కామన్, సి అనుకుంటే ఇచ్చినారండి. బొంబాయి, కలకత్తా, హైదరాబాద్, నోయిడా లేదండి. ఇక్కడ 3 మింట్లు అండి. 3 మింట్లలో అన్ని కామన్ కాయిన్స్. ఇవన్నీ కామన్ కాయిన్స్ చూడండి. నెక్స్ట్ ఉండేసి 1965. 1965లో అన్ని కామన్ ఉన్నాయండి. చూడండి, కామన్ బొంబాయి, కలకత్తా, హైదరాబాద్ అన్ని కామన్లో ఉన్నాయండి. ఇక్కడ కూడా 1968లో కామన్ ఉన్నాయండి. అంటే ఇది చూసుకోండి, ఇలాంటి పైసలు ఒక్కటి పనికొచ్చేది హైదరాబాద్ మింట్ 1965 ఒకటి. తర్వాత ఉండేసి 1970 అండి. 1970, 69 ఉండేసి హైదరాబాద్ మింట్ అండి, పనికొచ్చే కాయిన్. కాకపోతే నేను ఇప్పటి నుంచి తీసుకోనండి కాయిన్స్, మీకు తెలియజేస్తున్నాను ఏ కాయిన్ ఎంత ప్రైజ్ ఉంటుందనేసి మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కటి ఈరోజు నయా పైసా దగ్గర నుండి 10 రూపాయల వరకు ఏ కాయిన్ ఏ ధరలో ఉంటుందనేసి ప్రతి ఒక్కటి ఇప్పటి నుంచి వీడియో చేస్తుంటానండి. తర్వాత ఉండేసి 1970 స్కేర్లో ఉందండి. కలకత్తా మింట్ మాత్రమే, అంటే సింగిల్ మింట్లోనే అప్పుడు తయారైందండి. ఇది 25 తెలుసు కదండి. వెరీ ఫైన్ కండిషన్లో 25, ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో 50 రూపాయలు. అంటే టచ్ చేయకున్న కాయిన్, ఎవ్వరు టచ్ చేయకున్న కాయిన్ అయితే 100 రూపాయలు అండి. ఇది స్కేర్ కాయిన్, కలకత్తా మింట్ మాత్రమే. ఇంకొకటి ఉందండి 1971లో, ఇది కూడా హైదరాబాద్ మాత్రమే తయారయ్యిందండి, ముద్రించబడినది. హైదరాబాద్ మాత్రమే ముద్రించబడింది. కాకపోతే కామన్ అండి, ఏమిటికి పనికిరాని కాయిన్స్ లాగా తీసేసుకున్నారు. సిఎస్సి అంటే కామన్ అండి. 1972 ఇవి కూడా కామన్ అండి. 2 మింట్లను, బొంబాయి మింట్, హైదరాబాద్ మింట్. అలాగండి తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత ఉండేసి 2 ఆనా పైసా అండి. 2 ఆనా పైసా ఇది ఉండేసి
1957 నుండి 1963 వరకు ఇది నిఖిల్ అండి. ఓకేనా. నెక్స్ట్ 1957 చూడండి, బొంబాయిలోన కలకత్తాలోన మాత్రమే తయారు చేస్తున్నారండి. కాకపోతే కామన్, ఈ కాయిన్స్ అంతా కామన్ అండి. ఈ 2 నయా పైసా ఉంది కదండి, కామన్ కాయిన్ 1957లో కామన్ కాయిన్, 1958లోను కామన్ కాయిన్, బొంబాయి కలకత్తా. ఈ 2 మింట్లలో సారీ అండి, ఈ స్కేర్లో ఒకటి ఉందండి, కలకత్తా మింట్ స్కేర్లో ఉంది. 50 రూపాయలు మాత్రమే, అంటే ఎవరు టచ్ చేయకున్న కాయిన్ 50 రూపాయలు మాత్రమే. ఓకేనా. 1959 చూడండి, ఇది కూడా బొంబాయి కలకత్తా కామన్ కాయిన్స్ అండి ఇవి. తర్వాత 1960 ఒకటి స్కేర్లో ఉందండి, ఒకటి కామన్లో ఉంది. స్కేర్లో ఉండేది కలకత్తా మింట్. అంటే ఇక్కడ ఉదాహరణకి గుర్తుపట్టుకోండి, యాక్చువల్గా ఈ 1960 అనే ఇక్కడ ఉంటుందండి. దాని కింద ఏ మాత్రము గుర్తు ఉండకూడదు. ఇక్కడ ఏ మాత్రం గుర్తు ఉండకూడదు. స్టార్స్, డాట్, డైమండ్స్ అలా గుర్తులు ఉంటాయండి. ఏమీ లేని గుర్తు కలకత్తా మింట్ అండి. అదో ఇక్కడ చూడండి, స్కేర్లో ఉంది కలకత్తా మింట్ 1960. ఓకేనా అండి. 1962 కామన్ కాయిన్స్ అండి, బొంబాయి కలకత్తా. 1963 కామన్ కాయిన్స్, బొంబాయి కలకత్తా. చూసారా అండి. ఈ పట్టిక అంతా చూసేసుకోండి. ఇక్కడ ఏముంది మనకి స్కేర్లో ఏమున్నాయి ఈ కాయిన్స్లో. 1958లో ఇక్కడ ఒక స్కేర్ ఉందండి, కలకత్తా మింట్ మాత్రమే. అది ఎవరు టచ్ చేయకున్న కాయిన్ అయితే 50 రూపాయలు లేదా 10, 25 రూపాయలు మాత్రమే. తర్వాత 1960లో కలకత్తా మింట్ మాత్రమేనండి స్కేర్లో ఉండేది. మిగతావన్నీ కామన్స్, చూసేసుకోండి, మిగతావన్నీ కామన్స్. నెక్స్ట్ 2 పైసా అండి. 2 పైసా ఇది 1964లో మాత్రమే బొంబాయి కలకత్తాలో ప్రింట్ అయినది. చూడండి, కామన్ కాయిన్ కింద ఉంటుంది. మన దగ్గర ఇలాంటి కాయిన్స్ అన్నీ పెట్టేసుకొని ఏదో వేలలో వస్తాయి అది ఇది అనుకుంటారండి. చూడండి, బుక్ ప్రైజ్ మనకి ప్రతి సంవత్సరము ఇండియన్ కాయిన్స్ బుక్ ఇలాంటిది ఒకటి ప్రింట్ అవుతుందండి. ఇది జూన్లో వస్తుందండి, సాయినాథ్ రెడ్డప్ప గారి బుక్ ఇది ప్రతి ఒక్క సంవత్సరము ప్రింట్ అవుతుంది. తర్వాత లాస్ట్ ఇయర్ చూపిస్తానండి. 2 పైసా చూడండి, ఇది ఉండేసి 1965 నుండి 1979 వరకు మాత్రమే ముద్రించబడినది. 1965లో 2 స్కేర్లు ఉన్నాయండి. కాకపోతే ప్రైజులు చూడండి, 10, 20, 50. స్కేర్ అంటే స్కేర్. ఓకేనా అండి. 1966లో కామన్గా ఇచ్చినాడండి. 1990లో కలకత్తాలో కామన్ కాయిన్కి ఇచ్చినాడండి. సి అంటే కామన్ కాయిన్స్ 10, 5, 10, 15 కామన్ కాయిన్స్ అంటే ఎవరు టచ్ చేయకున్న కాయిన్స్ అయితే 5 రూపాయలు అండి ఇవి. 1967లో ఇవి కూడా కామన్ కాయిన్స్ కిందకి ఇచ్చినారండి, బొంబాయి కలకత్తా. చూడండి, 5, 10, 15. సి అంటే కామన్ కాయిన్స్. ఓకేనా అండి. 1968లో ఇవి కూడా కామన్ కాయిన్స్ కిందకి ఇచ్చినాడండి, బొంబాయి అండ్ కలకత్తా. చూడండి, దీంట్లో ఉండేసి 1969 బొంబాయి మింట్ సింగిల్ మింట్ తయారు చేసినారండి. బొంబాయి మింట్ అంటే డైమండ్ గుర్తు ఉంటుంది. చూడండి, వెరీ ఫైన్ కండిషన్లో 250 రూపాయలు, ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో 500 రూపాయలు, 1500 రూపాయలు ఎవరు టచ్ చేయకున్న కాయిన్. చూడండి, ఇది ఆర్ అంటే రేర్ కాయిన్ అని అండి. 1969లో బొంబాయిలో తయారైందండి. ఈ కాయిన్ యొక్క వాల్యూ అంటే రేర్ కిందకి వస్తుందండి. 1970 ఇది ఇవి కూడా ఇక్కడ కలకత్తాలో తయారైందండి. కామన్ కాయిన్స్ అండి. కామన్ కాయిన్ ఏమిటికి పనికిరాని కాయిన్స్. 1971 ఇది కూడా కామన్ కాయిన్ కిందకే వస్తుందండి.
1972 ఇవి కూడా కామన్ కాయిన్స్ కింద వస్తాయండి. కలకత్తా అండ్ హైదరాబాద్ ఈ 2 మింట్లలోనే మాత్రమే తయారై ఉన్నది. ఓకేనా. 1973 10/5/15 కలకత్తా అండ్ హైదరాబాద్. ఈ స్కేర్ చూడండి, ఒకటి స్కేర్ ఇలాంటి కాయిన్, ఇది స్కేర్ అండి. ఒకటి ఇలాంటిది ఉండేసి ఒకటి స్కేర్ ఉందండి. తర్వాత 1974 5 10 15 కామన్ ఇచ్చినాడండి. హైదరాబాద్ 2 కామన్స్. 1975లో ఇది కలకత్తా మింట్లో అండి. ఒకటి స్కేర్ ఉంది చూడండి. ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో 100 రూపాయలు, ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో 200, యుఎన్సి కండిషన్లో 500 రూపాయలు. అది కలకత్తా మింట్లోనే తయారై ఉండాలా. మళ్ళీ 75లో హైదరాబాద్ మింట్ కామన్ కిందకి ఇచ్చినారండి. 1976 ఒక మింటు ఉండేసి హైదరాబాద్ మింటు ఉండేసి స్కేర్లో ఉందండి. అది కూడా 10 15 అలా ఉండు. తర్వాత 1977లో కామన్ కాయిన్ అండి. బొంబాయి అండ్ హైదరాబాద్ కామన్ కాయిన్స్ కింద. 1978లో ఒకటి స్కేరు ఒకటి కామన్. చూడండి రేట్స్ ఎట్లున్నాయి చూడండి. 10 15 25 రూపాయలు. ఎస్ అంటే స్కేరు హైదరాబాద్ మింట్. ఓకేనా. లాస్ట్ చూడండి 1979 10 22 30 స్కేర్ కాయిన్ అండి హైదరాబాద్ మింట్. ఇది ఇందులో చూసినారు కదండి. 1965 నుండి 1979 వరకు. దీంట్లో వెరీ రేర్ కాయిన్ ఉండేసి 1969 మాత్రమే. అది బొంబాయి మింట్ మాత్రమే, చూసేసుకోండి. తర్వాత నెక్స్ట్ 75లో ఏది మింట్? కలకత్తా మింట్. ఇలా ప్రైజులు ప్రతి ఒక్క ఈ సాయినాథ్ రెడ్డప్ప గారి బుక్లో ఉంటాయండి. ఇప్పుడు నుండి నేను కాయిన్స్ అయితే కొనదలుచుకోలేదు. నేనైతే కాయిన్స్ దండికి కొనానండి. ఇప్పుడు నుంచి నేను ప్రతి ఒక్క మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండి, ఈ బుక్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషను ఈరోజు నా 1 పైసా నుంచి 2 పైసల వరకు చెప్పినానండి. నెక్స్ట్ వీడియోలో ఇక్కడి నుంచి చూడండి 3 పైసలు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తానండి. దాదాపుగా మనకి కావాల్సిన ఇవన్నీ అండి, ఇవన్నీ మీకు చెప్తానండి. ప్రతి ఒక్క కాయిన్ ఏ వాల్యూలో ఉంది అనేసి ప్రతి ఒక్కటి మీకు నేర్పిస్తానండి. దయచేసి నా ఛానల్ మాత్రము ఎక్స్ట్రా కామెంట్స్ మాత్రం పెట్టద్దండి, లైక్ మాత్రం చేయండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే చూడండి ప్లీజ్. దయచేసి కామెంట్స్ మాత్రం పెట్టద్దండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. బాయ్ బాయ్ బాయ్.